నమస్తే, లితాస్ వరల్డ్కి స్వాగతం. నా పేరు లలితారెడ్డి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నేను బిఎస్సి బోటనీ మెయిన్గా డిగ్రీ చేశాను. నేను నా దగ్గర ఉండే మొక్కలన్నింటినీ మీకు పరిచయం చేయాలని నాకెంతో ఇష్టం. అందుకనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నా అభిరుచులు, నా హాబీస్ మీతో పంచుకోవాలని. మీకు ఈ ఛానల్ నచ్చుతుందని అనుకుంటాను. ఈరోజు నేను మనీ ప్లాంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ప్రపంచంలో మనీ అంటే అందరికి ఇష్టమే కదా. మనీ ప్లాంట్ వల్ల మనీ వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ మనీ ప్లాంట్ మాత్రం చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లో పెంచుకోవడానికి ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. ఎంతో బాగుంటుంది కాబట్టి దాంతో స్టార్ట్ చేస్తున్నాను. నా దగ్గర 5 టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. వాటి గురించి ఈరోజు మీకు చెప్తాను. ఫస్ట్ దీని పేరు నియాన్ మనీ ప్లాంట్ అంటారు దీన్ని. ఇది ఈ కలర్లో, నియాన్ కలర్స్ అంటారు కదా, ఈ కలర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఇండోర్లో పెట్టుకోవడానికి కూడా. కొంతమంది దారం ఏదన్నా కట్టి దాన్ని అల్లించుకుంటుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇది వెరిగేటెడ్ మనీ ప్లాంట్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అందంగా ఉంటుంది. మీకు నచ్చింది అనుకుంటాను. అలాగే మనీ ప్లాంట్లో ఇంకొక టైపు ఇది వెరిగేటెడ్. ఇది కూడా కానీ చిన్న ఆకులు ఉంటాయి. చాలా అందంగా ఉంటుంది. ఇది ఇంట్లో పెట్టుకున్నా కూడా, అందులో వాటర్లో పెట్టుకున్నా కూడా ఒక చిన్న స్టమ్ తీసి ఇట్లా చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి ఇక్కడ. ఆ వేళ్ళతో పాటు వాటర్లో పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తుంది ఇది. తర్వాత ఇది బ్లూ గ్రీన్ అంటారు దీన్ని, మనీ ప్లాంట్. ఇది కూడా దీంట్లో వేరియేషన్ ఏముండదు, వైట్గా అట్లా ఏముండదు, ఒకటే కలర్లో ఉంటుంది అనమాట ఇది. తర్వాత లాస్ట్ ఇది మామూలుగా అందరిలో ఉండే మామూలు రెగ్యులర్ మనీ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్ గ్రో చేయడం చాలా ఈజీ. ఎవరైనా ఎక్కడైనా గ్రో చేసుకోవచ్చు. దీనికి మట్టిలో కూడా పోషకాలు పెద్దగా ఏం అవసరం లేదు. అసలు అన్నిటికీ నేను పోషకాలు ఇచ్చి ఎన్ని రోజులైందో అయినా కూడా ఇవి చక్కగా పెరుగుతూనే ఉంటాయి. అంత ఈజీగా పెంచుకోవచ్చు. అదే ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పాలనుకుంది. వీటిని ఎట్లా పెంచుకోవాలి అవన్నీ నేను ఇంకొక రోజు మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్తాను. ఈ రోజుకి ఇంతేను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.